మన కోసం చేసేది మనతోనే పోతుంది. కానీ అదే ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎదుటివారి ఆలోచనని గౌరవించకపోయినా పర్లేదు. అపహాస్యం చెయ్యకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణము ఉండాలి. దానిని అభినందించే మంచి మనసు ఉండాలి. కష్టాలు ఊరికే మనకి భయపెట్టడానికి రావు. అవి మనకి ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. నాకు తెలిసిన ప్రపంచంలో ఏ మనిషి ఇంకో మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేడు. ఎందుకంటే పుస్తకంలో ఉన్న పదాలకే వందల అర్థాలు ఉన్నప్పుడు వాటిని రాసిన మనకెన్ని అర్థాలు భావాలు ఉండాలి. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు. పరిష్కారం లేని సమస్య ఉండదు. సమస్యల కోసం ఆలోచిస్తున్న వారికి బాధ, దుఃఖం తప్ప ఏదీ మిగలదు. మొలకెత్తడం విత్తనం యొక్క విజయం కాదు. అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ ఈ వృక్షంలా ఎదగలేడు. గుడిలో నువ్వు 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడు అని అంటారు. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, వారు నిన్ను దేవుడు అని అంటారు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. వ్యక్తిగతంగా ఎదగడానికి 12 సూత్రాలు. ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చెయ్యొద్దు. ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పండి. అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటివారికి చులకన అయ్యే వరకు కాదు. నీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి. నీ గురించి మీరు తక్కువ చేసుకొని మాట్లాడొద్దు. అవును అని చెప్పడానికి భయపడొద్దు. మీపై మీరు నమ్మకంతో ఉండాలి. మీ చేతిలో లేని దాన్ని అలా వదిలేయండి. నిరాశావాదులకు, డ్రామాలకు దూరంగా ఉండండి. అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రేమ జీవితంలోని ఒక భాగం మాత్రమే. ప్రేమే జీవితం కాదు. మనం ఎవరు అనే దాన్ని నిర్ణయించేది మనం ఎంచుకునే ఎంపికలు, మనం తీసుకున్న నిర్ణయాలే. అవి సరిగ్గా ఉంటే హార్ట్ బ్రేకులుండవు, బ్రేకప్లు ఉండవు. బాధను భరిస్తే బంధం బానిస అవుతుంది. వద్దని వదిలేస్తే కాలక్షేపమే కష్టమవుతుంది. ఏ బంధమైనా సరే బలపడే ముందు బాధిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.